మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పే రివ్యూస్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ. ఎందుకు అని అంటే మీరు చెప్పే రివ్యూలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళు 100% స్టోరీ రాసుకొని 100% మనీ పెట్టి హీరో 100% యాక్టింగ్ చేసి వాళ్ళ ఒక సినిమాని చాలా బలంగా నమ్మి మన ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ హాఫ్ బాగాలేదు భయ్య, ఆ సెకండ్ హాఫ్లో యాంగిల్ బాగాలేదు, ఆ యాంగిల్ నాకు నచ్చలేదు అని మనం ఇట్లా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు అని అంటే వాళ్ళు 100% సినిమా నమ్మి మన ముందరకు వస్తున్నారు. వాళ్ళు సినిమా రిలీజ్ చేసేదాకా వాళ్ళకు తెలియదు ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది. కానీ మనం చాలా ఓవర్గా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నట్టు ఉంది. ఒక డైరెక్టర్ 100% చాలా బలంగా నమ్మి నా సినిమా హిట్ అవుతుంది అనే అనుకుంటాడు. ఒక ప్రొడ్యూసర్ నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నాకు చాలా పెద్ద సినిమా అవుతుంది అనే అనుకుంటాడు. ఒక హీరో కూడా నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నా కెరియర్ బాగుంటుంది అని అనుకునే ఒక సినిమాని తీసి మన ముందరకు వస్తాడు. ఆ సినిమా పబ్లిక్లోకి వచ్చేదాకా ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కూడా ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ స్టోరీ రాసుకున్న డైరెక్టర్ది తప్పలేదు, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ది తప్పలేదు, యాక్టింగ్ చేసిన హీరోది కూడా తప్పలేదు. సో నేను ఏమన్నా అంటే తప్పు లేని వాళ్ళ గురించి మనం తప్పుగా ఎట్లా మాట్లాడుతాం, కానీ మన ఫాలోవర్స్కి మనం జెన్యూన్ రివ్యూ చెప్పాలి అని మీరు అనొచ్చు. నువ్వు చెప్తే అది జెన్యూన్ అవుతుందా? నువ్వు ఒక్కని రివ్యూ చెప్తే అది జెన్యూన్ రివ్యూ అవుతుందా? కాదు కదా. ఒక సినిమా హిట్ అవుతుంది లేదా ఫ్లాప్ అవుతుంది అనే డెసిషన్ నీ చేతులు ఉన్నప్పుడు నువ్వు అప్పుడు చెప్పు జెన్యూన్గా. కానీ అంతేగాని ఇప్పుడు ఎప్పుడైనా ఒక పర్సనల్ ఒపీనియన్స్ ఒక సినిమాని డిసైడ్ చేయలేవు. అయినా మీరు చెప్పనీకే మీరేం షార్ట్ ఫిల్మ్ తీయలేదు, వెబ్ సిరీస్ తీయలేదు, ఒక సినిమాను కూడా తీయలేదు. తీస్తే కూడా అది హిట్ అవుతుంది అనే గ్యారంటీ ఇవ్వగలుగుతావా? ఇవ్వలేం కదా. అసలు ఎవరికి ఇవ్వలేము. అసలు అది పబ్లిక్ వచ్చేదాకా అసలు ఎవరికి తెలియదు ఆ సినిమా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని. కానీ మీరు మాత్రం చాలా ఇష్టం ఉన్నట్టు చాలా నోరు ఉంది కానీ మీరు చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. నాకు అర్థమవుతుంది. మా వీడియోలు మా ఛానల్నే పెట్టుకుంటున్నామని మీరు అన్నారు, దానికి నేను ఒకటి మాట్లాడుతున్నా. మీ వీడియోని మీ ఛానల్నే పెట్టుకుంటున్నారు కానీ మీరు ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుతుంటారు. మీ వీడియోలో మీ ఛానల్నే పెట్టుకుంటున్నారు కానీ మీరు ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతుంటారు. అరే మీ వీడియోలు మీ ఛానల్నే పెట్టుకుంటున్నారబ్బా కానీ మీరు ఒక హీరో గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడకుండా మీ గురించి మీరు మాట్లాడుకొని మీ ఛానల్ పెట్టుకోండి. అప్పుడు ఎవరైనా చూస్తే అప్పుడు చూద్దాం, అప్పుడు నన్ను అడగండి. ఎవరు చూడరు కదా. నువ్వు మాట్లాడిన డైరెక్టర్కి ఫ్యాన్స్ ఉండరా? నువ్వు మాట్లాడిన హీరోకి ఫ్యాన్స్ ఉండరా? నువ్వు మాట్లాడిన ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ ఉండరా? అందరికీ ఫ్యాన్స్ ఉండరు. అరే వీడియోతో మాట్లాడిందని మీ వీడియో చూస్తారు. నేను ఒక రివ్యూవర్గా చాలా క్లారిటీగా చెప్తున్నా, వినండి. బాగాలేని దాని గురించి మాట్లాడి సినిమా తీసిన వాళ్ళని బాధ పెట్టడం కన్నా బాగున్న దాని గురించి మన ఫాలోవర్స్ చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అరే ఆ సీన్ బాగుంది, ఆ మూమెంట్లో హీరో పర్ఫార్మెన్స్ బాగుంది అని ఇట్లా చెప్తే అంత పాజిటివ్ ఉంటుంది కదా. అప్పుడు సినిమాకు వాళ్ళు పోతారు. సినిమాకు పోతే సినిమా తీసిన వాళ్ళు కూడా వాళ్ళకి మనీ వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంతేగాని బ్యాడ్గా రివ్యూ చేసి అంటే ఒక కాంట్రవర్సీ అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనే మైండ్ సెట్ తోటి ఉంటే అది చాలా తప్పు.